खुशामदीद नाजरीन, सारा न्यूज चैनल में आप सभी का खैर मकदम है। अत्तापुर पुलिस स्टेशन में हर साल की तरह इस साल भी आने वाले 2025 के गणेश चतुर्थी फेस्टिवल के मौके पर राजेंद्र नगर के डीसीपी CH श्रीनिवास IPS की जेर निगरानी में राजेंद्र नगर ACP T श्रीनिवास, अत्तापुर पुलिस स्टेशन के सर्कल इंस्पेक्टर के नागेश्वर राव ने अत्तापुर, रामबाग, पांडुरंगा नगर, शिवरामपल्ली, चिंतलमेंट के एरियाज गणेश चतुर्थी के मंडपों के जिम्मेदारों और लीडर्स के साथ मीटिंग की। इस मौके पर अत्तापुर पुलिस स्टेशन के डिटेक्टिव इंस्पेक्टर रवि, सब इंस्पेक्टर श्रीनु और दीगर पुलिस स्टेशन का स्टाफ भी मौजूद था। राजेंद्र नगर ACP T श्रीनिवास, अत्तापुर सर्कल इंस्पेक्टर के नागेश्वर राव ने मीटिंग की और गणेश चतुर्थी फेस्टिवल के बंदोबस्त के बारे में तफसीलात भी बताई। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। తర్వాత ఈ మొత్తం ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన పబ్లిక్ ఆ ఏరియా నుంచి మనం కావాలని ఏదో చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం తీసుకొని రావద్దు. 143 ఈ రోడ్డు ఉంది, ఈ రోడ్డు నుంచి మనం తీసుకొని ఎక్కడైతే మా పాపులేషన్ ఎక్కువ పాపులేషన్ ఇటుంటుందో ఆ పాపులేషన్ బట్టి మీరు తీసుకొని రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐడియల్ సెల్లింగ్ పాయింట్స్ కూడా అక్కడ ఏదైనా మన దగ్గర ఎటువంటి ఐడియల్ సెల్లింగ్ పాయింట్స్ లేవు కాబట్టి మీరు ఎక్కడ పర్చేజ్ చేయాలన్నా చేస్తే ఆ రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద అవతల సైడు పెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఇంకో సైడ్ కూడా పెడతారు. పెట్టిన తర్వాత అక్కడ ఏమైనా క్రెయిన్స్ ఏదైనా ఉన్నా కూడా జాగ్రత్తగా మీ ఐడియాలు పెట్టించుకోవడం అన్నీ కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ జియో ట్యాగింగ్, ఆల్ ఐడియాస్ కూడా మీరేదైతే అప్లికేషన్ ఎట్లయితే ఆన్లైన్లో పెట్టిందో మా ఊళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు డేటా ఇస్తే మేమే జియో ట్యాగ్ చేస్తాం. జియో ట్యాగ్ చేస్తే మేము ఏం చేయొచ్చు, అన్ని CCTV కెమెరాలలో మీది ఎక్కడ జియో ట్యాగ్ అయినా ఆ రూట్ కూడా స్పెసిఫై. ఇప్పుడు ప్రశాంత్ నగర్ కాలనీ ఉంది, ఆ 273 పిల్లర్ దగ్గర నుంచి ఆ జెండా అక్కడ పెట్టి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ జెండా దగ్గర నుంచి ఆ మెయిన్ రోడ్ 273 వరకు వచ్చేసి ఆడ కొంచెం ముందర పోయి లేకపోతే యూటర్న్ అన్న తీసుకొని మళ్ళీ ఒకవేళ రాజనగర్ ఏరియాలో పత్తికుంటకు పోతుందా, లేకపోతే నెక్స్ట్ ఇంకా ట్యాంక్ బండ్ పోతుందా, శ్రీశైలం పోతుందా, నాగార్జున పోతుందా మాకు చెప్తే ఆ రూట్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఈ నుంచి లెఫ్ట్ పోతే చక్కగా RJ ఎయిర్పోర్ట్ పోతే ఆ నుంచి చక్కగా శ్రీశైలం పోయే రోడ్ అది పెడతాం. లేదు నాగార్జున సాగర్ పోవాలనుకోండి సేమ్ మళ్ళీ దానికి సపరేట్ ఆడ బయటకి వెళ్ళాక ఇటు మన మైలార్జునపల్లి సైడ్ వచ్చేసి శ్రీశైలం రోడ్డుకు ఇట్లా సాగర్ రోడ్డుకు ఆ ప్లేస్లో ఉందా లేదా ఎప్పుడు పెట్టారు అప్పుడు ఎంత ఏమైనా అప్లికేషన్ ఇవన్నీ కూడా మీరు తెచ్చుకుంటారు. నిన్ననే మా దగ్గర వస్తే ఇమీడియట్గా అక్కడికి పోయేసి వాళ్ళకి చెప్పిన లాస్ట్ టైం లేదు ఈ టైం కొత్తగా పెట్టదు అట్లా అని చెప్పదు. వాళ్ళకు ఒక ప్లేస్ సజెస్ట్ చేస్తే వాళ్ళు అక్కడ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు పెట్టుకుంటారు. ఓకేనా, పెట్టుకొని ఇదే ప్లేస్ ఐడెంటిఫై చేస్తున్నారు చెప్తుంది బాబా ఏదా బాబా అంతకన్నా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం పెట్టుకున్నటువంటి ఇన్స్పెక్షన్ లాగా భావించేసి ఏదైతే గణేష్ పండుగని మన విజయవంతంగా కంప్లీట్ చేసుకోవాలని మేము మాట్లాడుతున్నా. కొంచెం వెయిట్ చేసే టైంలో ప్రాణం పోయినటువంటి ఆ పాపం అది గుర్తుపెట్టుకొని చేయండి. ఎమర్జెన్సీ టైంలో 80% మీరు ఎక్కడైతే ఐడియల్ పెడతారో ఆ ఐడియల్ ప్లేస్లో ఏం చేయాలంటే ఖచ్చితంగా అంబులెన్స్ వచ్చిపోయేందుకు దారి చూపించాలి. అర్థమైందా? ఎందుకు రేపు పొద్దురికి ఆ ఐడియల్ పెట్టినటువంటి వెనక ఆయనకో లేదా ఆ పక్క ఆయనకో ఆ పక్క ఆయనకి ఏదో లైన్ అనుకోండి మెజర్స్ తీసుకోవాలి. అవునా కాదు? అన్ఎక్స్పెక్టెడ్ వెళ్తే ఇది అసలే వర్షాకాలం ఉన్నట్టుంది, ఎక్కడ ఎంత అవుతుందో తెలియదు. తెలుసా మనకేమన్నా కరెంట్ ఏమో మామూలుగా ఎవరో వచ్చి మనకేమన్నా కరెక్ట్ కనిపిస్తుందా? కనిపించదు కదా, అది ఆల్ ఆఫ్ సడన్గా జరిగిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ఇన్సిడెంట్ అయ్యేందుకు ఆస్కారం ఇవ్వద్దు. మీరు ఆల్రెడీ పర్మిషన్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇన్ని ఫీట్ల ఐడియాలు పెడుతున్నాం, ఇంతమంది ఉంటాం, ఈయన ప్రెసిడెంట్, ఈయన వైస్ ప్రెసిడెంట్, ఈయన ట్రెజరర్, ఈయన ఆర్గనైజర్, ఈయన వాలంటీర్ అని చెప్పి ఖచ్చితంగా మీరు ఏదైతే రోజు ఐడియాలు తీసుకొని వస్తారో ఆ రోజు ఖచ్చితంగా ఆ రోజు నుంచి అప్ టు ఇమ్మర్షన్ అయిపోయే వరకు ఖచ్చితంగా దాన్ని ప్రికాషన్గా మీరే చూసుకోవాలి. దీపం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గత ఎప్పుడు ఆల్రెడీ మీ సేవలో అప్లికేషన్ దొరుకుతుంది. ఇప్పుడు ఫస్ట్ దాన్ని మనం ఇంటిమేషన్ లెటర్ అని అంటున్నాం. మీ ఇష్టం, మీరు పర్మిషన్ లెటర్ అనుకుంటే అది మీ ఇష్టం. ఇంటిమేషన్ లెటర్ అని కూడా మేము అంటున్నాం, పర్మిషన్ లెటర్ అని కూడా అనుకుంటాం. మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే ఏ వర్డ్ నచ్చితే ఆ వర్డ్ వాడుకొని మీరు ఏదైతే ఇన్స్టలేషన్ చేసుకుందామని అనుకుంటున్నారో మీరు ఐడియాని ఆ ఐడియాకి సంబంధించిన మొత్తం డీటెయిల్గా మీకు
అలా ఫార్మాట్లో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ ఎవరు, పాండురంగానగర్ ఎంత కొంచెం మొత్తం కలిపి లాస్ట్ ఇయర్ 267 వచ్చాయి. తర్వాత ఇప్పుడు మెయిన్ మీకు ఏంటంటే